నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం అని ఆ కైలాసపతిని కీర్తిస్తారు. పంచభూతాత్మజుడు కదా, ఆ పరమశివుడు ఎక్కడ కొలువోవడానికైనా పరమానంద భరితుడవుతాడు. అరణ్య సీమల్లో, నదీ తీరాల్లో, పర్వత ప్రాంతాలలో, గుహాంతర్భాగాలలో ఇలా అన్ని చోట్ల వసిస్తాడు భక్తవ శంకరుడు. గోమాంతకగా, గోమాంచల్గా పురాణ కాలంలో పిలువబడిన నేటి గోవాలో అపురూపమైన శివాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీ సోమేశ్వర మహాదేవ్ మందిరం ఒకటి. క్రీస్తు శకం 1907లో నిర్మించబడిన ఈ శైవాలయం శ్రీ సోమేశ్వర మహాదేవ్ మందిరం. ఆ దేవాలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. గోవాలో మహిమాన్విత శైవధామం సోమేశ్వర మహాదేవ్ మందిరం. శివభక్తులచే నిర్మితమైన విలక్షణ ఆలయం సోమేశ్వర మందిరం. ఉపమందిరాల దేవదేవుళ్లతో కళకళలాడే శైవ మందిరం. అరేబియా సముద్ర తీరానికి సమీపంలో అశుతోషుని సుందర దేవాలయం సోమేశ్వర మహాదేవ్ మందిరం. ఆ పరమశివునికి ఉన్న అష్టోత్తర శతనామావళిలో 49వ నామం ఓం సోమాయ నమః. ఆ పేరుతో సోమేశ్వర మహాదేవ్గా నెలకొన్న ఆలయమే ఈ గోవా పనాజీ ప్రాంత శ్రీ సోమేశ్వరుని సన్నిధి. గంగను శిరముపై ధరిస్తే గంగాధరుడని, గరళాన్ని కంఠంలో ఉంచుకున్నందుకు నీలకంఠుడని, తన అర్ధాంగికి అర్ధ శరీరమిచ్చినందుకు అర్ధనారీశ్వరుడని పిలిపించుకుంటాడు ఈ శంకరుడు. చంద్రుణ్ణి సిగలో అలంకరించుకున్నందుకు చంద్రశేఖరుడనే పేరే కాకుండా సోమశేఖర అని, సోమేశ్వర అని పేరు కూడా ఉంది శంకరునికి. అలా సోమేశ్వర మహాదేవునిగా ఈ ఆలయ గర్భాలయంలో నిండుగా కొలువయ్యాడు. సకల దారిద్ర్యాలను, దుఃఖాలను దహించే, ముక్తిని ప్రసాదించే ఫలదాయకుడు పరమశివుడు. సాక్షాత్తు చంద్రుడే పరమశివుని శిరోభరణమై అలంకృతమయ్యాడు కనుకనే ఈ గర్భాలయ దేవదేవుడు సోమేశ్వర మహాదేవ్ అని భక్తుల చేత కీర్తించబడుతున్నాడు. దేవుళ్లందరూ తమ తమ స్వరూపాలతో, నానావిధ అలంకారాలతో దర్శనమిస్తారు. కాని ఈ ఆదిదేవుడు పరమేశ్వరుడు మాత్రమే లింగరూపాన దర్శనమిస్తాడు, పూజలందుకుంటాడు. ఇది ఏదో పురాణాంతర్గత విషయమే అయి ఉంటుంది. సృష్టికర్త బ్రహ్మ ఒకనాడు యజ్ఞం తలపెట్టాడు. అందుకు నిర్వహణా కర్తవ్యాన్ని లయకారుడైన పరమశివునికి అప్పగించాడు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాని సతీ సమేతంగా యజ్ఞాన్ని నిర్వహించడానికి ముహూర్తం మించిపోతున్న బ్రహ్మ సతీమణి సరస్వతీదేవి అక్కడకు చేరుకోలేదట. ముహూర్తం మించిపోతోందని భావించిన శివుడు అటుగా వెళుతోన్న ఓ గిరిజన కన్యకు బ్రాహ్మణత్వాన్ని వసంగి ఆమెను యజ్ఞకర్త సతిగా కూర్చుండబెట్టాడట. అది తెలిసిన సరస్వతీదేవి పరమేశ్వరునిపై ఆగ్రహించి, ఈ లోకాన శివుడు విగ్రహరూపాన పూజలందుకునే భాగ్యం లేకుండుగాక అని శాపమిచ్చిందట. ఆనాటి నుంచి శివుడు లింగరూపాననే పూజలందుకుంటున్నాడని బ్రహ్మదేవుని ఏకైక ఆలయమున్న రాజస్థాన్ పుష్కర్ క్షేత్ర స్థల పురాణం వివరిస్తోంది. ఆ సావిత్రి వాక్కు భూలోకవాసులకు వరమో, పరమశివునికి శాపమో కాని ఆ శంకరుడు భూలోకాన లింగరూపాననే పూజలందుకుంటున్నాడు. ఈ గోవా ప్రాంత సోమేశ్వర మహాదేవ్ కూడా అంగరహిత లింగరూపాన అభిషేకాది అర్చనలు అందుకుంటున్నాడు. శివుణ్ణి సూచించే ఒక పవిత్ర చిహ్నంగా లింగరూపం ఉంటుంది. లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణించబడుతుంది. సృజనాత్మక శక్తికి ప్రతిరూపంగా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ మందిరంలోనూ గోధుమ వర్ణ నలుచదరపు పానవట్టంపై నల్లని శివలింగం అమరి ఉంది. తూర్పు అభిముఖంగా ప్రతిష్ఠితమైన ఈ సోమేశ్వరలింగానికి అటూ ఇటూ దీపపు సెమ్మెలు పైనుంచి వేలాడబడి శివలింగానికి దీపపు కాంతులు ప్రసరింపజేస్తుంటాయి.
ఆకాశధారా పాత్ర నుంచి నిరంతర జలబిందువులు జాలువారుతూ నిత్యాభిషేకం చేస్తుంటాయి. శివలింగపు శిరోభాగాన చేమంతి పుష్పం, బిల్వపత్ర అర్చన చేయబడి ఉంటాయి. నల్లని శిలాలింగమూర్తి అయిన చల్లని మనసుగల మారాజు ఈ సోమేశ్వర లింగమయ్య. నున్నటి రాతి శిల్పమైన సోమేశ్వర మహదేవు లింగంపై నానావిధ ద్రవ్యాలతో, నమక చమక పారాయణలతో, శైవాగమ మంత్రోచ్చారణలతో అర్చకులు అభిషేకాలు గావిస్తారు. అనంతరం అలంకరించిన పుష్పమాలికలతో తీర్చిదిద్దిన కనుబొమ్మలు, నేత్రాలు, మీసకట్టుతో సోమేశ్వరుడు కైలాసగిరిపతి మహారాజులా వెలుగొందుతున్నాడు. అంతేకాదు, ఎంతో శిల్పకళా సౌందర్యంతో అలరారుతోంది. ప్రకృతేశ్వరుడు అయిన ఈ ఈశ్వరుడు ఈ ఆలయంలో ఎంతో కైలాసమంతటి అందమైన మందిరంలో వెలుగొందుతున్నాడు. ఆ సోమేశ్వరుడు బూడిద పూసుకున్న అందమైన అవతారం అన్నది సత్యం. ఆదిలయకారునిగా ఆయన ఆవిష్కారం శివం శివం పరమశివం. ఆయన ఉండే కోవెల సుందరం, అతి సుందరం. ఈ గోమాంతక రాజ్యంలో సోమేశ్వర మహాదేవుని దేవాలయ ప్రవేశం సాక్షాత్తు కైలాస ప్రవేశం అనిపిస్తుంది. విశ్వేశ్వరాయ నరకారణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. పరమశివుని శిరోభూషణం చంద్రవంక. అందుకే శశిశేఖర ధారణాయ, చంద్రశేఖర, శశిధర అనిపించుకుంటున్నాడు స్వామి. చంద్రునికి పరమేశ్వరునికి అంతటి ఆత్మికానుబంధం. అటువంటి పురాణ ప్రాశస్త్యమైనది ఈ సోమేశ్వర మహాదేవుని లింగస్వరూపం. దక్షిణ గోవాలో పనాజీకి 47 కిలోమీటర్లు, మార్గోవాకి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రకృతేశ్వరుని మందిరానికి వెళ్లే మార్గమంతా ఆకుపచ్చని వృక్షాలతో, ఓ ఆకుపచ్చని లోకంలోకి వెళ్లుతున్నామా అన్నట్టుగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు ఆ ప్రకృతేశ్వరుని ఆలయానికి దారి చూపుతాయి. ఈ ఆలయం 1907వ సంవత్సరంలో నిర్మించబడింది. ఒక ఎత్తైన ప్రదేశంలో అద్దాల రాజభవంతిలా చూడచక్కగా నిర్మితమై ఉంది. ప్రవేశద్వార ప్రాకారం పైన శివపార్వతులు, పార్వతి అంకంపై బాలగణపతి కూర్చొని ఉంటారు. వారి ముందు నంది కూడా ఉంటుంది. విమాన గోపురాలపై కూడా పలు దేవతా ప్రతిమలున్నాయి. ప్రధానాలయంలోకి ప్రవేశించిన భక్తులకు విశాలమైన ముఖమంటపం కానవస్తుంది. ఆ ముఖమంటపం ఎంతమంది భక్తజనమొచ్చినా సరిపోయేటంత విశాలంగా ఉంటుంది. అదే ముఖమంటపంలో కంచుతో రూపొందించిన పలకల శివలింగం ఒకటి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆలయ ఆవరణమంతా వివిధ ఉపాలయాలతో, వాటిని సందర్శించవచ్చే భక్తజనంతో కళకళలాడుతూ ఉంటుంది. విశ్వనాథ్ దేవీదాస్ అనే శివభక్తుడు నిర్మించినది ఆలయం.
చంద్రుణ్ణి తన సిగలో ధరించిన సోమేశ్వర మహాదేవుడిగా వెలుగొందుతున్న గోవా శివాలయం ఎన్నో విశేషాలకు లోగిది, మరెన్నో మహిమాన్వితాలకు నెలవు. శివుని ఆగ్రహంతో శిరము పోగొట్టుకుని తిరిగి ఆయన అనుగ్రహంతో గజముఖుడైన గణపతి కూడా ఇదే ఆలయంలో దర్శనమిస్తున్నాడు. కైలాసగిరీసుడైన పరమశివుణ్ణి గిరిపుత్రి, పర్వతపుత్రి ఈ పార్వతి తపమాచరించి మరీ తన విభునిగా పొందింది. గణపతితో పాటు ఆ శివసతి మహాసతీదేవిగా ఇదే లోగిలిలో కొలువైంది. భక్తులను సమస్త కష్టాల నుంచి రక్షించి దుర్గతుల్ని నాశనం చేసే సర్వశక్తిమయి శక్తిమాత. అమ్మగా జీవుల్ని తన బిడ్డలుగా లాలిస్తుంది, పాలిస్తుంది. జీవుడికి ప్రాణశక్తిగా, జీవధాత్రికి ప్రాణేశ్వరిగా వెలుగొందేది కూడా ఆ అమ్మే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మగా అఖిల శక్తుల సమన్వితయై అలరారే ఆ మాతృకారక శక్తి ఆరాధనీయమూర్తిగా వెలుగొందుతోంది. ఆ తల్లి మహాసతీదేవిగా ఈ సోమేశ్వర మహాదేవు చెంతనే ఒక ప్రత్యేక మందిరంలో కొలువుదీరి ఉంది. అర్ధశరీరాన్నే తనకు కావాలని కోరి పతి శరీరార్ధ భాగంలో కొలువైన సతీదేవి ఆ స్వామి కొలువైన కోవెలలో కొలువవ్వకుండా ఉంటుందా? నల్లని శిలారూపిణిగా తెల్లని పుష్పమాలికలు అలంకరించుకుని ముక్కుకి నత్తు, నాసాభరణం, మెడలో తగుమాత్రపు ఆభరణాలతో నానావిధ పుష్పమాలికలతో అలరారుతోన్న ఆ తల్లిని దర్శిస్తేనే సకల దోషాలు తొలగిపోతాయి అన్నంత శుభకర రూపిణిగా మహాసతీదేవి ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తోంది. ఏ పరాశక్తి సంపూర్ణ మహిమా విశేషం వల్ల ఈ జగత్తు పరిభ్రమిస్తుందో, ఏ పరాత్పరి మహిమా వైభవం వల్ల లోకాలన్నీ శుభకరంగా తేజరిల్లుతున్నాయో ఆ శ్రీమాతే శక్తి స్వరూపిణి, వాంఛితార్థాలన్నింటినీ నెరవేర్చే ఆశ్రిత వరదాయక మూర్తి అయిన ఆ పరమేశ్వరుని ఇల్లాలు సతీమాత. సోమేశ్వర మహాదేవుణ్ణి అర్చించుకోగానే సరికాదని ఆయన అర్ధనారీశ్వరిని కూడా అర్చించి శరణు వేడుతారు. ఇదే ఆవరణలో ప్రథమ పూజల దేవర, ఒంటిపన్ను దేవరాయైన లంబోదరుడు అచ్చమైన లంబోదరుడిగా నల్లని శిలా విగ్రహంగా మకర తోరణం కింద కొలువై దర్శనమిస్తున్నాడు. ఆ వినాయకునికి చేమంతుల మాలలతో పాటు గణపతికి ప్రీతికరమైన గరికను కూడా అలంకరించి దర్శనానికి సిద్ధం చేస్తారు అర్చక స్వాములు. చేమంతులు, తెల్లని పూలతో కూర్చిన పూమాలల అలంకారం ఓ వింత శోభను చేకూర్చుతుంది. ఎడమవైపుకు తిరిగిన వక్రతుండ గజాననుని సేవనం, అర్చనం పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. శివుడు నాదప్రియుడు. అందుకే ఆయనకు శబ్దమన్నా, అందులోనూ భంభం అంటూ మ్రోగే శంఖనాదమంటే మరింత ఇష్టం. ఆయన తపమాచరించేటప్పుడు తప్ప ఒంటరిగా ఉండడానికి ఏమాత్రమూ ఇష్టపడడు. తన చుట్టూ మంగళ తూర్యార వారాలను మ్రోగిస్తూ మోతమోత చేసే ప్రమదగణాలను కొలువుదీర్చుకుని ఉంటాడు. హరహర మహాదేవుణ్ణి హరోం హర, హరహర మహాదేవ, శంభో శంకర అని ఎంత బిగ్గరగా నినదిస్తే అంతగా ఆనంద తాండవం చేస్తాడు. అటువంటి భోళా శంకరుడు ఎక్కడుంటే అక్కడ ఆయన పరివార సేవకా జనమంతా కొలువుదీరి ఉంటారు. ఈ సోమేశ్వర మహాదేవుని కోవెలకు క్షేత్రపాలకుడు కూడా ఇక్కడ లింగాకారం వలె ఉన్న ఓ నల్లని ప్రతిమ ఉంటుంది. ఆ లింగాకారానికి నేత్రాలు కూడా అమరి ఉన్నాయి. ఈ క్షేత్రపాలకుడికి పుష్పార్చనం చేస్తారు. శివునికి ఆభరణాలుగా నాగులు ఉండడం శివుని ప్రత్యేకత. ఆ నాగరాజులు కూడా జంటనాగ ప్రతిమలుగా ఇదే ఆలయ ఆవరణలో ఒక ఉపమందిరంలో కొలువై పూజలందుకుంటున్నాయి.
ఒక మకర తోరణం కింద జంటనాగ ప్రతిమ ఎంతో మహిమాన్విత ప్రతిమ వలె భక్తులకు కానవస్తుంది. శివ సైనికుడు, శివాంశ సంభూతుడు అయిన కాలభైరవుడు కూడా ఇదే ఆలయంలో ఒక ప్రత్యేక ఉపమందిరంలో ఉన్నాడు. నల్లని శిలామూర్తిగా కాలభైరవుడు భక్తుల కొలుపులందుకుంటున్నాడు. ఈ కాలభైరవుణ్ణి సంతుష్టుణ్ణి చేస్తే ఆ పరమశివుణ్ణి కూడా సంతోషపెట్టినట్టుగా భావిస్తారు భక్తులు. మాసాలలోకెల్లా అత్యంత శుభప్రదమైన కార్తీక మాసాన కార్తీక శివారాధనకు ఈ ఆలయ పరమేశ్వరుడు అతి అనుకూల దైవంగా విరాజిల్లుతున్నాడు. అందుకే ఏ మాసంలోనూ రానంతమంది భక్తులు ఈ కార్తీక మాసంలో వచ్చి కార్తీక దీపారాధనలు గావిస్తారు. హర హర మహాదేవ శంభో భక్తవ శంకర, శంకరానాద శరీర హర భవ కానగరావ అభయంకర నమశివాయ అని ప్రార్థిస్తారు. ఎంతో విశిష్టమైనది సోమేశ్వర మహాదేవ మందిరం. పర్యాటక ప్రాంతంగా అనేక మంది విహారయాత్రగా వచ్చే ఈ గోవా సముద్ర తీర ప్రాంతంలో వెలిసిన అద్భుత శైవధామమిది. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. గోవా రాజధాని పానాజీ నుంచి బంబోలిం, సిరిడోవా, టిస్వాడి, కోర్టాలిం, కేసర్వాలి, నాగోవా, మజోర్దా మార్గోవల మీదుగా ఈ ఆలయానికి స్థానిక ప్రయాణ సదుపాయాలతో చేరుకుంటారు. హైదరాబాదు నుంచి వెళ్లే తీర్థయాత్రికులు మహబూబ్ నగర్, దేవ్సూగూర్, రాయచూర్, సింధనూర్, గంగావతి, గదగ్, హుబ్లీ, ధార్వాడ్, లోండాల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. పంచభూతాత్మజుడైన శివుడు ఆసేతు హిమాచల ప్రపంచమంతా ఆవరించి సకల జీవకోటికి జీవాధారమైన అకార ఉకార మకార రూపాలకు మూల పురుషుడయ్యాడు. భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలే కాక అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము అనబడే 14 లోకాలను తన క్రీగంటితో లయించేసే లయకారుడు ఈ పరమశివుడు. ఆ ఆదిలయకారుడు కొలువైన గోవా సోమేశ్వర మందిర దర్శనం, ఆ మహాదేవుని దర్శనం పరమ పావనం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.